హాయ్ హలో, నేను మీ స్వప్న. ఈరోజు అయితే నేను వెజిటేబుల్స్తో కిచిడి అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. రైస్ వండుకోవటం, కర్రీ వండుకోవటం ఓపికగా లేదు అనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు. ముందుగా కొంచెం బియ్యము, కొంచెం కందిపప్పు, పెసరపప్పు 3 నానబెట్టుకోవాలి. వాటిని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఈలోపు నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను. సన్నగా వెల్లుల్లి కట్ చేసుకోవాలి. అల్లం కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు. ఇలా అయితే చాలా బాగా తగులుతూ మధ్య మధ్యలో చాలా ఫ్లేవర్గా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, నేనైతే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా అల్లం, చిన్నుల్లిపాయలు, వాటిని కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి నూనెలో వేగుతుంటే ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్, టమాటో అన్నీ వేస్తున్నాను. ఇంకా నేనైతే బీన్స్ అవి లేవు, సో బీన్స్ అవి వేయలేదు. టమాటా ముక్కలు, క్యారెట్, బీన్స్, ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఉంటే ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ అయితే వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కిచిడి మాత్రం. పిల్లలు, పెద్దలు అందరూ ఈజీగా సింపుల్గా తినేస్తారు. నైట్ టైము మనం 6 ఆ టైంలో ప్రిపేర్ చేసి పెట్టుకొని 7 కల్లా తినేస్తే చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్ బఠానీ ఇవి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, టేస్ట్ తగినంత ఉప్పు, కారం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ వేసేవరకు. చాలా హెల్దీ కూడా ఈ కిచిడి. మనకు రైస్ వండుకోవటము, కర్రీ వండుకోవటం ఇలా ఇన్ని ప్రిపేర్ చేసుకునే పని లేకుండా కిచిడి అయితే చేసేసుకోవచ్చు. చూడండి చాలా వరకు ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే ఒక గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను. మొత్తాన్ని బాగా మరిగించుకుంటున్నాను. కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికినాయి. మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్నాం కదా రైస్ని, వాటిని తీసి విజిల్ పోయింది. చూడండి రైస్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని మనం ఇందులో వేసేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టచ్చు. కర్రీ చేయటం, రైస్ వండటం అలా ఓపిక లేదు అనిపించినప్పుడు ఇలా అయితే కిచిడి చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ వెజిటేబుల్సే కదా, సో హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి అసలు ఆ కిచిడి లాస్ట్ వరకు చూడండి కలర్ఫుల్ ఎంత బాగుందో. క్యారెట్, బీన్స్, పొటాటో అన్నీ ఉన్నాయి కదా. చాలా అంటే చాలా బాగుంది. చూడండి కలర్ఫుల్గా ఉంది. కొంచెం ఆ వాటరు, రైస్ మొత్తం బాగా మగ్గే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకున్నాం కదా. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం రొటీన్గా అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కిచిడి బాగా దగ్గరకు పడింది కదా. ఇప్పుడు ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.